ఆ రోజు కానీ యోసేపు కానీ పోతిఫర్ భార్యతో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటే ఆ రోజే మల్టీ మిలియనర్ అయిపోయేవాడు. కానీ కొద్ది కాలం మాత్రమే. కానీ త్వరగా వెళ్ళిపోయే ఆశీర్వాదం కోసం యోసేపు పరిగెత్తలే. త్వరగా వెళ్తే దొరికే ఆశీర్వాదం కోసం దానియేలు దావీదు పరిగెత్తలే. కానీ కొంత ఆలస్యమైన దైవ చిత్తానుసారమైన ప్రయాణాన్ని కొనసాగించినారు. మీ జీవితంలో కూడా షార్ట్ కట్ మెథడ్ అనేది ప్లీజ్ మానేసేయండి. నీ దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు అంతే. ఏజ్ అయిపోతున్నది కదా అని దొరికిన వాళ్ళకంతా ఇచ్చి చేయకండి మీ బిడ్డలని. ఆయన ఏదో దుబాయ్లో ఏదో ఆడి కారు ముందు నిలబడి ఫోటో పంపగానే ఆ కారు ఆయనదే అని ఎట్లా అనుకుంటున్నాను. ఎక్కడో మంచి ఇల్లు కనబడక అక్కడ ఫోటో దిగగానే ఇల్లుని చూసుకొని ఒప్పందం చేసుకొని షార్ట్ కట్ మెథడ్స్లో శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నారు చాలా. మనకి మంచి ఫ్యూచర్ ఉన్నది ప్రభుతో మనం నడుస్తే. ఎందుకంటే ఆయన రొట్టెని అడిగితే రాయినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు, గుడ్డుని అడిగితే తేలినివ్వడు. నువ్వు ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే ఘనంగా దేవుడు నీ పిల్లల వివాహం చేస్తాడు, నీ ఆర్థిక స్థితిని మారుస్తాడు, నీ పరిచర్యను బ్లెస్ చేస్తాడు, మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ని సిద్ధపరిచేవాడు. తండ్రి తల్లి కంటే అప్యాయంగా ప్రేమించి సెటిల్ చేసే పరమ తండ్రి అని చప్పట్లు కొట్టాలంతా. దేవునికి తెలియదానికి ఎప్పుడు సొంత ఇల్లు ఇవ్వాలో, దేవునికి తెలియదా నీకు ఎప్పుడు 4 వీలర్ ఇవ్వాలో, దేవునికి తెలియదా ఎప్పుడు నీకు ప్లాట్ ఇవ్వాలో, దేవునికి తెలియదా ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్ని తెలుసు ఆయనకి. తొందర పడొద్దు మనము. సౌలు దొరకగానే ఆ సైనికుడు అంటున్నాడు, దావీదా సౌలుడు చంపి పడిస్తే నెక్స్ట్ వీకే నువ్వు రాజు అవుతావు అంటే, నా సౌలును కానీ దావీదు పొడిచి పడిస్తే విత్ ఇన్ 1 వీక్ లోపల సింహాసనం ఎక్కుతాడు దావీదు. నా వద్దు, ఆ లైఫ్ వద్దు. మా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు. అది మనల్ని ఎవరు దీవించాలంటే ఆయన దీవించాలి. ఆయన దీవించే దీవెనలు కొంత ఆలస్యం అవుతాయి, కానీ బెనిఫిట్ ఎట్లుంటుందంటే ఇక ఆ డోర్స్ ఎవరు కూడా క్లోజ్ చేయలేరు. ఎవరి తరం కాదండి ఆ డోర్స్ క్లోజ్ చేయడం. కాబట్టి ఆయన మనల్ని హెచ్చించలాగిన మనం ఏం చేద్దాం, ఆయన రెక్కల కింద దీన మనస్కులై